వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. బాబు మోహన్ గారిని మనం ఎన్నో సందర్భాల్లో కలిసి ఉంటాం, కానీ ఆయన హృదయం ఎంత పెద్దదంటే అందులో దాగున్న విషయాలు బోలెడన్ని. కేవలం నటులుగా మాత్రమే కాకుండా ఒక గొప్ప వ్యక్తిగా, గొప్ప నాయకుడిగా, రాష్ట్రానికి మాజీ మంత్రిగా ఎన్నో సేవలు అందిస్తూ ప్రజలతోనే ఆయన జీవితం అంతా కొనసాగింది. అండ్ ఇప్పుడు గత 5-6 నెలలుగా ఎక్కువగా కనిపించట్లేదు. మరి పొలిటికల్‌గా యాక్టివ్‌గా ఉన్నారా? లేదా? ఆయన నటనా ప్రయాణంలో జ్ఞాపకాలు ఏ విధంగా ఆయన్నెప్పుడు అలా వచ్చి తట్టి లేపుతుంటాయి? ఈ విషయాలన్నీ తెలుసుకుందాం ఇవాళ. చాలా అందమైన ఆయన ఇంటి ప్రదేశంలో ఒక చెట్టుంది. నా వెనకాల ఉండే చెట్టు. ఆ చెట్టంటే బాబు మోహన్ గారికి చాలా ఇష్టమట. ఆ చెట్టు కింద, ఆ నీడలోనే చేస్తున్నాం ఇవాల్టి ఇంటర్వ్యూ. సార్ నమస్కారం. సాదర స్వాగతం. వెరీ 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 హ్యాపీ. సార్. మా పాత టైగర్ అప్పుడు కావాలని టీవీలో అట్లా కనపడంగానే కాసేపు చూసి స్వప్న చూసుకున్నాం అని పోయేది. సార్. అలాంటి స్వప్న గారు మళ్ళా ఈ ఈ ఇంటర్వ్యూకి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను 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 వెనక్కి వెళ్ళిపోయాను మళ్ళా అప్పటి రోజులకి. అవును సార్. గొడుగు పట్టుకొని ఒకసారి చేసాం మనం. ఎందుకంటే మీకు గుర్తుందో లేదో, ఒకరోజు వర్షం వస్తోందో లేకపోతే గొడుగు ఊరికే పట్టుకున్నాం ఫస్ట్ ఇంటర్వ్యూలో. కాదు కాదు, చినుకు చినుకు వర్షం అందులో వస్తుంది, గొడుగులు ఉన్నాయి, అనుకోకుండా గొడుగులు వేసుకొని చూసాం. అది ఆ విధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ ఫుల్ గ్లామర్ మీది అలా పెరుగుతోంది. బాగా సన్నగా అయ్యారు ఈ మధ్య. అవును, స్లిమ్ అయ్యా. అంటే స్లిమ్ అని కాదండి, ఫుడ్ మానేశాను. ఓన్లీ ఫ్రూట్ జ్యూసులు, రాగి జావా అలా రాగి మాల్ట్‌తోనే ఎక్కువ కలుపుతున్నాను. భోజనం చూడక ఒక 6 నెలలు అయింది. అబ్బో! ఇలా చూడక, తిని చూడక కాదు. అది అది. కానీ అనిపిస్తలేదా ఏమైనా తినాలని? ఇంకా అప్పుడప్పుడు ఉంటుంది కదా సార్. అనిపించింది. నిన్ననే టెస్ట్ చేశాను చికెన్ తింటే ఎట్లుంటదని. కానీ దాన్ని చూసి ఇట్లని వద్దు అన్నా. ఎందుకు? ఎందుకట్లా? ఏమో. అంటే వైరాగ్యమా లేక హెల్త్ కాదు, గురించేనా? తినలేదు కదా వద్దులే, ఏమో అట్లా అనిపించిందండి. అసలు చికెన్ చూస్తే నేను ఆవురమనేటోడిని. అది చూసి వద్దులే అన్నాను. కొందరు అది తినమని నన్ను ఫోర్స్ చేసిన ఎంత ఫీల్ అయ్యారో పాపం. వాళ్ళ ఫేసుల్లో చూస్తే నేను భోజన ప్రియుడిని 100%. నాన్ వెజ్ లేకుండా ఏనాడు ఉండని వాడిని. అలాంటిది నేను ముట్టుకొని వద్దు అన్నానంటే ఇక్కడికి దాకా తెచ్చి అదే మరి రాత్రే మళ్ళీ రాగజావ తాగునని పడుకున్నాను. నవ్వుకున్నా నేను. ఏంటో అంటే అది ఏదో వద్దని కాదు, దానికోసం ఏదో శపథాలని కాదు, కానీ వద్దు అనుకున్నాను. అది అది నాకు నా బ్లడ్‌లో ఉందిలేండి కొద్దిగా. నేనేదన్నా వద్దంటే గీత గీస్తే అది వద్దేగా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను, అంతేనా? అవును. అంటే అది మళ్ళీ అట్లా కూడా కాదండి. వద్దు వద్దు అంతే. తెలుసుకుంటారు. నేను పాన్ తినేవాడిని. రోజుకు 30 పాన్లు తినేవాడిని, 35 పాన్లు తినేవాడిని. మిట్టపానా? మిఠ కాదు, కాశ్మీర్ కిమామ్ అది కొంచెం అంటే ఆ కత్తా గిత్తా అంతా వేస్తారు. ఎర్రగా అవుతుంది. నా ఫోను రూ. 5, రూ. 35. దాంట్లో వేసేది రూ. 5 ఏదో అదేదో వేస్తారు దాంట్లో. గుమ్ముగా ఉంటుంది అనమాట స్మెల్. చంద్రబాబు గారి ముందు కూడా అట్లా కాదు బాబన్నా ఇప్పుడు అనుకుంటూ మాట్లాడేది. ఏమన్నా అనుకుంటాడు అనుకునేది కాదు. నేను బాబన్న అనేది కదా, నేను ఎన్టీఆర్ గారి మనిషిని. సరే మన సారే అనేది అంటే ఫ్రెండ్లీగా, అంతే అంతే. నా మనిషి నా సారు అనేది. పాన్ తింటే తప్పు అని నేను అనుకోలేదు. కానీ ఒక సందర్భంలో అరే నేను పాన్ ఎట్లా తింటాను ఏంటి అనుకున్నా నిజంగానే తప్పు కదా అనుకున్నా. అనుకొని నన్ను తినమన్నాడు. పాన్ తినట్లేదని తిను అంటే వద్దు సార్. ఎందుకు? వద్దు అనుకున్నా సార్ అని. దానికి ఒక పెద్ద కథ ఉంది. సరే అది వద్దు ఇప్పుడు. కానీ అంటే అయితే ఆ పాను నేను ఒక కాన్స్టిట్యున్సీ నుంచి వస్తున్నాను. నేను కాన్స్టిట్యున్సీ ఎంట్రన్స్‌లో కూడా సంగారెడ్డిలో ఒక పాన్ షాప్ చూసుకున్నాను. వాడికి ఎట్లా కట్టాలి ఏంటి అంతా నేర్పించుకొని పెట్టుకున్నాను.
సాయంత్రానికి తక్కువైతే ఒక 4, 5 అన్న ఉండాలి హైదరాబాద్ రావటానికి. నేను అక్కడ కట్టించుకొని వచ్చేవాడిననమాట. హ్మ్. ఆడ కట్టించుకున్నాను. అప్పుడే తీసుకున్నాను. నేను మళ్ళా మెయిన్ రోడ్ ఎక్కినాకనే పానేసుకుంటా. ఆ! మళ్ళీ మధ్యలో వేసుకోను. ఈ లోపల నాకు ఎస్పీ గారు ఫోను. "బాబుమోహన్ గారు మీరు ఫలానా దగ్గర పాన్ తీసుకున్నారా?" అంటే, "అవును." "వద్దొద్దు తినకండి" అన్నాడు. ఏంటి అన్నా పాన్ తినొద్దంటాడు అని నేను ఇప్పి వేసుకోబోతున్నా. ఆ! ఇంకొక ఫోనొచ్చింది. "సాబ్ పాన్ నహీ ఖానా ఉస్మే జహర్ హై" అన్నారు. విషం ఉంది అని ఒక లేడీ ఆ! ఏడుస్తుంది. హ్మ్. ఏంటబ్బా! అనుకున్నాను. అనుకోని నేను ఇట్ట పడేస్తున్నా. మళ్ళీ ఎస్పీ గారి ఫోను. "సీరియస్‌గా చెప్తున్నాను. మీ పాన్‌లో విషం ఉంది. పాన్ తినకండి సార్. పడేయండి." బాబోయ్! సీరియస్‌గా అన్నాడు. "పడేయండి." పడేసా. వచ్చాను. ఏంటి ఇట్లయింది అనుకున్నాను. నో. రేపటి నుంచి తినొద్దనుకున్నా. మళ్ళీ ఈ రోజు వరకు తినలేదండి అసలు. అది గుర్తే రాలేదు నాకు పాను. అది. కానీ ఎవరు చేసిండ్రు సార్ అది విషం ఉందని? ఇగ అదంతా హిస్టరీ కథ జరిగింది. కథ జరిగింది నాకు కానీ పెట్టారు. ఆ! పాన్‌లో పెట్టి పొలిటికల్ అపోనెంట్స్ ఆ! అంతేనా? అవును. ఓయమ్మో! ఇది చాలా పెద్ద ఎంత ప్రమాదం తప్పిపోయింది మీకు. చాలా. భగవంతుడి దయ. అంతే. దాన్ని ఎంతమని చేసింది ఆయనే. ఆ! పాన్ తినకరా ఇంకా కొంచెం పనుందన్నది ఆయనే మరి. సో 2 స్వామి కార్యం అయింది మిమ్మల్ని కాపాడాలని. మీ స్వకార్యం అలవాటు మానేయాలని 2 అయినాయి. అప్పటినుంచి నేను మానేసా. అది. మానేసినంక తినమన్నాడు. తిననన్నా. హ్మ్. ఇక అదంతా అట్లా గమ్మత్తుగా అంటే ఏదన్నా వద్దనుకుంటే మీరు మానేసుకోగలుగుతారు. నేను పెద్దగా దాని గురించి పట్టించుకోను ఇక. హ్మ్. హ్మ్. మొన్న సార్ ఆఫ్‌కోర్స్ మీ సినిమా జీవితం అంతా ఒక 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 పెద్ద ఒక పెద్ద ఎపిసోడ్ మీ లైఫ్‌లో. బట్ మీరు పాలిటిక్స్‌కొచ్చాక అది ఇంకొక ఎపిసోడ్. మొన్న మీరు ప్రజాశాంతి పార్టీ జాయిన్ అయ్యారు రీసెంట్‌లీ. జాయిన్ అబ్బెబ్బెబ్బే! అయ్యి జాయిన్ కాదండి. వాడు చాయ్ తాగడానికని పిలిచి వెధవ. ఎవరు సార్? కే. పాల్ గారా? ఆ! ఎట్లా అనిపించింది సార్ ఆయన ప్రెసోళ్ళని కలిసి? పెట్టుకొని కూర్చొని పోంగానే గబగబా కండవేసి ఏంటి నాకేం అర్థం కాలేదు. హ్మ్. నేను అక్కడికే అంటూనే ఉన్నా. ఏంటి సార్ హడావుడి అని. అవునా! అంటే నేను నేను కండ వేస్తే నీకు తప్పా? హ్మ్. అన్నాడు. తప్పంటే మీరు మామూలుగా ఓకే గాని అనుకుంటే నేను అట్లా కట్ చేసిన. దాన్నేదో పబ్లిసిటీ చేయాలని ట్రై చేశాడు. నో అని చెప్పి తిట్టి వచ్చేసిన. హ్మ్. ఇక అది వద్దులెండి ఆ ఎపిసోడ్. ఎందుకంటే దరిద్రుల గురించి ఎక్కువ మాట్లాడుకోకూడదు. అవునా సార్? చెడ్డాయన? మంచాయన కదా సార్ ఆయన దరిద్రుడు గ్లోబల్ పీస్ అవునా? గ్లోబల్ లేదు, పీస్ లేదు. అంతేనా? వన్స్ అపాన్ ఏ టైమ్ అది. ఆ! వన్స్ అది అపాన్ అది మాయమైపోయి హ్మ్. ఎన్నో సంవత్సరాలుగా ఆ ఇల్లు. హ్మ్. ఈ తల్లిల్లు పక్కన ఇంకొక ఇల్లుందా? ఆ! కేపాల అన్న, సొంత అన్న హ్మ్. డేవిడ్ రాజు ఇల్లది. హ్మ్. ఇంట్లో కూడా కేపాల్ పనుకున్నాడు. హ్మ్. నీ 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 గడ్డ మీదనే మాట్లాడుతున్నా. వాడొక వెధవ. హ్మ్. అట్టాడు ఆ వెధవల గురించి మనం మాట్లాడుకోవడం మాట్లాడదంటారా? హ్మ్. కొన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు. అయ్యో! హ్మ్. నేనింకా ఆయన ఈ మధ్య మీకెక్కడైనా ఇబ్బందవుతే నాకు గ్లోబల్ పీస్ ఆ లెటర్ హెడ్ మీద మీరు నా లెటర్ చూపించండి మిమ్మల్ని అని వామ్మో! మిమ్మల్ని లోపలేస్తారు పొరపాటున చూపిచ్చారు. అంతేనా? ఈయన అకౌంట్లు అన్నీ క్లోజ్ చేసినోళ్ళు వాళ్ళే. ఓహో! అంటే ఆహ్, నేనెప్పుడు కలవలేదు సార్. ఏదో ఇట్లా ఇంటర్వ్యూలో అట్లా ఇట్లా మాట్లాడడం తప్ప. అన్నీ చెప్తాడు ఇప్పుడు. నేనిప్పుడు అంటే హ్మ్. ఒక 50,00,00,000 పైనుంచి ఇట్ట వర్షంలా కురుస్తాయి ఇక్కడనే అంటాడు. హ్మ్. నన్నిల్లు అమ్మమన్నాడండి. హ్మ్. నా ఇల్లమ్మి ₹1,00,00,000 ఇయ్యమన్నాడు. ఎందుకట? పార్టీ ఖర్చులకి. ఓహో! ఈయన గ్లోబల్ పీస్ తెప్పిస్తాడు. హ్మ్. బాబుమోహన్ ఇల్లు అమ్మమన్నోడు. హ్మ్. బాబుమోహన్ ఇల్లు కష్టార్జితం. సినిమా డబ్బులతో హ్మ్. నా స్వచ్ఛమైన నా కష్టార్జితంలో కొనుక్కున్న ఇల్లు. హ్మ్. ఒక్క రూపాయి కల్తీ ఉండదు. నేను సినిమా దగ్గర పొలిటికల్‌గా వాని దగ్గర తీసుకొని, వీని దగ్గర తీసుకొని ఒక్క రూపాయి లంచం ముట్టుకోలేదు. హ్మ్. కాంట్రాక్ట్‌లు చేసుకోలేదు. హ్మ్. ఒక్క రూపాయి కమిషన్‌లు తీసుకోలేదు. అలాంటి బాబుమోహన్ ఇల్లు. ఆడికేం అర్థమైద్ది పిచ్చోడికి? హ్మ్. ఫూల్. హ్మ్. కనుక బాబోయ్! మీకసలు మీ జీవితంలో ఎన్ని ఎక్స్‌పీరియన్స్‌లో రకరకాల మనుషులు అబ్బో! కలిసారు. అబ్బో! చాలా అంటే సినిమా పరిశ్రమలో ఎంతైనా మీకు బావుండింది గదా! లైఫ్ మంచిగా. అందరూ గౌరవించారు. అందరూ ప్రేమించారు. అందరూ అది గ్రేట్. ఫాన్స్ మీకు. అందరూ ప్రేమించారు. హ్మ్. అందరూ గౌరవించారు. కుట్రలెప్పుడు లేవు గదా సార్ సినిమాలో? కుట్రలెప్పుడు లేవు గానీ ఈర్ష్యలొచ్చినాయి. అవును. ఈడు మన కళ్ళ ముందే వచ్చి ఎళ్ళిపోతున్నాడని ఒక్కళ్ళిద్దరికి. హ్మ్. వాళ్ళు గూడా మళ్ళా కాంప్రమైజ్ అయ్యి సారీలు జెప్పి
మళ్ళా గుంపులో కలిసి మళ్ళా మేమంతా కలిసి చేసాం. హ్మ్. కానీ అది కూడా చూసిన ఆ టేస్ట్ కూడా. అవును. అంటే ఈర్ష్య, బాబు మోహన్‌తో చేయొద్దు. బాబు మోహన్ అసలు రోజు రోజుకి ఎదుగుతున్నాడు. వాడిని డౌన్ చేయాలి. హ్మ్. అనేవి కూడా వచ్చినాయి. హ్మ్. ఇండస్ట్రీలో మీకు గాడ్ ఫాదర్ అంటే ఎవరు సార్? దాసరి గారా? కో కోడి రామకృష్ణ గారా? ఎట్లా సార్? అంటే మీకు బాగా మీ ప్రతిభని నన్ను గుర్తించిన వాళ్ళు. నన్ను రోడ్డు మీద పోయేటోడిని పిలిచి, వేషం ఇచ్చి, సూపర్ అని నన్ను నటుడిని చేసిన ఆయన కోడి రామకృష్ణ గారు. హ్మ్. కోడి రామకృష్ణ గారిని డైరెక్షన్ చేసిన ఆయన మా తాతగారు దాసరి గారు. హ్మ్. కనుక మరి నాకు లైఫ్ ఈ 'అంకుశం' లాంటి పిక్చర్ అవును. 'అంకుశం' రిలీజ్ అయిన వారం రోజుల్లో 10 సినిమాల్లో బుక్ అయ్యాను. అబ్బబ్బబ్బా! దాసరి గారి సినిమాకే డేట్లు లేని పొజిషను. పోయి సారీ చెప్పి, "సార్ ఖాళీ లేదు సార్." "అదేంట్రా? నాకు, నా సినిమాకు డేట్లు ఇవ్వంటావా? అట్లా అనకూడదు. నువ్వు అడ్జస్ట్ చెయ్యి. ఇట్లా చెయ్యి, అట్లా చెయ్యి" అని డేట్లు ఎట్లా అడ్జస్ట్ చేసుకొని ఇవ్వాలనేది నేర్పిర్రు దాసరి గారు. కనుక ఫస్ట్ పిక్చర్ 'ఆహుతి', సెకండ్ పిక్చర్ 'అంకుశం'. 'అంకుశం'తో పాటు కాబట్టి కోడి రామకృష్ణ గారే గురువు. హ్మ్. మీరే ఒక సందర్భంలో చెప్పారు. ఆయన మీరు ఆ టైంలో కూడా చాలా హెల్త్ కాన్షియస్‌గా ఉన్నారు 'దేవుళ్ళు' సినిమా అప్పుడు. హెల్త్ కాన్షియస్‌గా ఉండి దాదాపు మీరప్పుడు ఇంకా చిన్నప్పుడు అమ్మ చిట్కాలన్నీ పాటించి వెయిట్ తగ్గుదాం అనుకున్నారు. తగ్గేసరికి ఒక్కసారి మాకు అలాగే కావాలి బొద్దుగా మా పాత బాబు మోహన్ గారు. బాబుమోనే కావాలి. పాత బాబు మోహన్ గారు. అంటే బొజ్జ ఇట్టుండాలంట. హ్మ్. ఇట్లుండాలంట. హ్మ్. అది చెప్పటం అరెరెరెరే! కోడి రామకృష్ణ గారు. మహానుభావుడు, మహానుభావుడు బాబోయ్! సార్ మీరు గతంలో కూడా చెప్పారు. ఎప్పుడు కూడా మీరు నవ్వుల పాలయ్యి కూడా 10 మందిని నవ్వించారు. ఆ! ఎప్పుడు మీకు కాన్‌ఫ్లిక్ట్ రాలేదా? అది సంఘర్షణ రాలేదండి. గాని ఎందుకంటే ఇది ఒరిజినల్ కాదు కదా మాది. అవును. నేనది కాదు గదా! హ్మ్. దాన్ని క్రియేట్ చేసి చూపిస్తున్నాను. హ్మ్. అంటే నేను క్లాసుల్లో గూడా టీచర్స్‌ని గిన ఇమిటేట్ చేసేవాడిని. ఓహో! ఎట్లా నడుస్తారు? ఎట్లా ఆ! మాట్లాడతారనా? నేను చెప్పేవాడిననమాట. అట్లా ఒక తహసీల్దార్‌ని గూడా ఇమిటేట్ చేసేవాడిని. హ్మ్. ఇంకొక అట్లా కొందరిని ఇమిటేట్ చేసి వాళ్ళలాగా మాట్లాడటము, హ్మ్. వాళ్ళలాగా నడవటము, వాళ్ళు చెప్పినట్టు చెప్పటము, అవి చేసేవాడిని. అంటే నేను కొద్దిగా సరదాకే. మిమిక్రీ దీన్నంటారు అనేది నాకు తెలీదు. హ్మ్. అంటే వాయిస్‌లు కూడా ఆ! మార్చి చెప్పేవారా? స్టైల్ అంతా? "ఏమిట్రా? ఏమిటది? ఏమి జరుగుతుంది?" మాకు ఒక సారుండేది. ఆయన మాట్లాడేవాడు అట్లా. హ్మ్. హ్మ్. "ఏమయ్యా ఏం చేసినారు?" అని ఒకాయన మాట్లాడేవాడు. ఆ! అంటే ఊరికే సరదాకు ఈ సరదా సరదా పోయి క్లాసుల్లో టీచర్లు హ్మ్. "ఒరేయ్ బాబు మోహన్ ఒక్క 2 నిమిషాలు కాసేపు నవ్వించు అందరిని. నీ నీ జోకులు అందరిని మాట్లాడతావు కదా! ఆయనలాగా ఈయనలాగా హ్మ్. నవ్వించంటే" నేను ఒక 5 నిమిషాలు ఏదైనా జోక్ అంటే పక్కపక్క నవ్వి అప్పుడు పాఠం మొదలుపెట్టేవాళ్ళు. హ్మ్. క్లాస్ మొదలయ్యేది. అట్లా సరదాగా చేసేవాడిని గానీ, నేను ఆర్టిస్ట్‌నయితాను. అని ఎప్పుడు అనుకోలే. ఆర్టిస్ట్‌ని అయినంక నేను ఏదో చేయాల్సొస్తది. ఇప్పుడే హ్మ్. సరే ఇప్పుడైతే కొద్దిగా అలవాటయిపోయిందనుకోండి. 'మోహన్ బాబు' గారు ఎట్లా అంటాడు, మమ్మల్ని ఎట్లా అంటే ఆయన ఆయన ఎలా అంటారు సార్ ఆయన? "ఏమయ్యా బాబు మోహన్! చాలా బలిసిందయ్యా నీకు. రావయ్యా!" హ్మ్. అట్లా అంద అక్కినేని గారు హ్మ్. నన్నెప్పుడు అందగాడనే పిలిచేది. హ్మ్. బాబు మోహన్ అని పిలిచేవాడు కాదు. అందగాడు. అంద అందగాడ కమాన్ ఏమిటి కొత్త న్యూస్ అబ్బో! అనేవాడు. బ్యూటిఫుల్. ఇక నేను చెప్తా ఉంటే నవ్వేవాడు. బాబు గారిని ఇమిటేట్ చేసారా ఎప్పుడైనా? అంటే అక్కడ మళ్ళీ ఇప్పుడు ప్రొఫెషనల్ ఇప్పుడు ఇది ఉంటది ఇప్పుడు గాబట్టి వద్దు. మళ్ళా అది. పోద్ది అక్కడికి. ఓహోహో! అర్థమైంది. అర్థమైంది. రైట్. కానీ సార్ అన్నగారు తమ్ముడు కమాన్. తమ్ముడు మా గురించి చాలా బాగా మాట్లాడతారు. తెలుసా మీకు? తమ్ముడు మాట్లాడండి. హ్మ్. ఏం మాట్లాడతాం? హ్మ్. బాగా మాట్లాడతాడు తమ్ముడు నా గురించి అన్నారు. హ్మ్. ఏం మాట్లాడతాం అక్కడ? అవును. అట్లా అన్నగారు గూడా భలే హ్మ్. నా తమ్ముడు, నా తమ్ముడు. హ్మ్. సార్ మీ కొలీగ్స్ అంటే కామెడీ ట్రాక్‌లో ఉండేవాళ్ళు. ఎవరు మీకు బాగా దగ్గర? అప్పుడు మీరు తొందరగా పైకొచ్చేసారు గదా! అందరూ బాగానే ఉన్నారండి. అందరితో బాగున్నాను. కొటగారి దగ్గరతోనే కదా స్టార్ట్ అయింది హ్మ్. కాంబినేషను ఇది. తమిళ్‌లో సెంధిల్ గౌండమణి అని ఉండేవాళ్ళు. హ్మ్. వాళ్ళ వాళ్ళ పెయిర్ అక్కడ బాగా ఫేమస్. హ్మ్.
తర్వాత పేరు మాది తయారైంది 'కోట బాబుమోహన్' ఉమ్. అన్నీ ఆ సినిమాలు 'మామగారు' అవును అవును అవన్నీ. అవును అవును అవన్నీ తమిళ్‌లో హిట్లయిన సినిమాలే. వాళ్ళని మేము డామినేట్ చేసి ఎక్కడికెళ్ళిపోయాం మా జంట. వాళ్ళయ్యే చేసేది. వాళ్ళకే డబ్బింగ్ చెప్పేది మళ్ళా మేము. అట్లా వాళ్ళకంటే బాగా చెప్తుండ్రనేది వచ్చింది మాకు. రైట్ అట్లా 'కోట నేను' కాంబినేషన్ బాగా సక్సెస్ అయినాయి చాలా. 'కోట నేను' 'బ్రహ్మానందం' మా ముగ్గురం ఉంటే కూడా సక్సెస్ అయినాయి. మళ్ళా 'బ్రహ్మానందం' 'బాబుమోహన్' చాలా సక్సెస్ అయినాయి. ఇప్పుడు 'పెదరాయుడు' ఉంది. సినిమా అంతా ఒక ఎత్తు, మా కామెడీ ఒక ఎత్తు. నా కొడుకు అవును 'బ్రహ్మానందం', మై సన్ అదిగో మీ పిన్ని అయన్నీ అంటాను. ఉమ్. ఓకే. అట్లా ఆ ట్రాక్ 'పెదరాయుడులో' కూడా బాగా సూపర్ హిట్. అవును 'బ్రహ్మానందం' బాబు. అట్లా ఇంకా చాలా ఉన్నాయి. 'వంశానికొక్కడు', నా కొడుకుగా, మేమిద్దరం ఫ్రెండ్స్‌గా, 'మావి చిగురులేమో' ఫ్రెండ్సు, ఆ భార్యను నేను లవ్ చేయటం. ఈ ట్రాకులన్నీ కూడా బాగా పేలిన ట్రాకులు. అవును అంటే ఈ జంట సక్సెస్ అయింది. ఆ జంట సక్సెస్ అయింది. మళ్ళా ముగ్గురి జంట సక్సెస్ అయింది. అవును కరెక్ట్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఫ్లేవర్లు వేరు అంటే అవును. బ్రహ్మానందం గారితో ఎలా ఉండేది సార్ మీ అనుబంధం ఆయన్ని చాలా సార్ని ఏదో కత్తి అనేదో అంటారట ఏది? బ్రహ్మానందం గారిని ఆ! ఆయన పదునైన కత్తెనో ఇంకేదో అంటారని ఏదో అంటారు అబ్బే! కాదు. మా భరణి గాడు తనికెళ్ళ భరణి వాని గురించి రాశాడు. అరే! నా గురించి 2 మాటలు నీ కవిత్వంలో చెప్పురా అంటే 2 ముక్కలు రాసి వాని చేతికిచ్చాడు. అంటే ఎక్కడ నొక్కాలో, ఎక్కడ చెక్కాలో తెలిసిన మేధావిరా నువ్వు. అని అంటే ఏ ఎండకు ఆ గొడుగు పడతావు అని ఈ ఈ ఇంకొక 2 మాటలు రాసాడులెండి. అయంటే బ్రహ్మానందం మళ్ళీ గారి ఇప్పుడు గురించా నేనన్నట్టుగా వాడు చస్తాడిప్పుడు. పురుగుల మందు తాగుతాడు ఆ బ్రహ్మానందం. అయ్య బాబాయ్ అందుకని అనను ఇప్పుడు నేను. బాబాయ్ సార్ అంటే నువ్వు స ఎక్కడ మెక్ మె ఎక్కడ నొక్కాలో, ఎక్కడ చెక్కాలో ఉమ్, అని దానికి ఒక పదం ఏదో పెట్టిండండి. అంటే ఏ ఎండకా గొడుగు, ఎక్కడికక్కడ నువ్వు సామాన్యుడు కాదు అన్నట్టు. ఉమ్, దాని మీనింగ్. అవును ఎక్కడ చెక్కాలో. అంటే ఎక్కడ అంటే మంచిగా పాజిటివ్గా చెప్తే ఎక్కడ నెగ్గాలి ఎక్కడ అంటే అన్నీ తగ్గాలి అన్నీ ఉన్నాయండి అందులో. అది పాజిటివ్‌గా ఉంది. లౌక్యానికి లౌక్యం డిప్లొమసీ లౌక్యంగా ఉంటుంది ఉంది. అవును వాని వరకు వేషాలు సంపాదించుకోవటానికి గాని, వాడి వరకు సర్వైవ్ అవ్వటానికి గాని, యాడికన్నా పోతాడు, ఏమైనా చేస్తాడు, ఏమైనా పట్టుకుంటాడు ఉమ్, అని కూడా ఉంది. ఉమ్. కానీ మీ ఇద్దరిది మంచి దోస్తీ కదా సార్ మీది బాగా. బ్రహ్మానంద గారిది ఇక బావ ఒరే ఒరే అనుకుంటాం బావ బావ కాబట్టి అదే నేనేమైనా అనొచ్చు వాడిని, వాడు నన్నేమైనా అనొచ్చు. అంతే కదా అంతే అదే ఉండాలి కదా సార్ లైఫ్ లో వారు కోట యాక్చువల్లీ అవును కరెక్టే మీరు కోట అన్నది గారు వచ్చారు పెద్ద మనిషి కాబట్టి అన్నయ్య. అన్నయ్య చాలా పెద్దవారు నేనే అయిపోయారు నేనే అన్న అంటాను. ఉమ్. తమ్ముడు అంటాడనుకోండి. బ్రహ్మానందం అనడు అన్నయ్యని. ఏంట్రా అంటాడు. ఆహా. ఏయ్! పెద్దోడిని రా అంటమే బేస్ సాలే అని నేననేది. ఉమ్. ఉమ్. అట్లా జాలీ జాలీగా సార్ బాగా. ఆ. మొన్న ఈ మధ్యనే ఫోన్ చేశాడు. బావా అన్నాడు. ఏంటో బావా ఇంత ప్రేమ ఎటు నుంచి వచ్చిందోయ్! ఆహా! ఏదో ఉంది చెప్పు. ఉమ్. ఇట్లా మాట్లాడుకొని ఓ ఒక అరగంట నవ్వుకున్నాం ఇద్దరం. ఉమ్. మా డ్రైవర్ పిచ్చోడైపోయి దేనికి గుద్దుంటుందో అనుకున్నా. సార్ నేను బ్రహ్మానందం అభిమానిని అంటుండు. ఒరేయ్ పక్క కాపురా నాయనా అని. అట్లా చాలా జోవియల్‌గా చాలా సరదాగా. మీ ఫీమేల్ కో స్టార్ సార్ ఎవరు మీ ఫేవరెట్ మీతో పాటు అంటే అప్పట్లో అప్పట్లో ఎవరున్నారండి? ఎవరు లేరు. ఎవరు లేరు మీ టైంలో యాక్చువల్లీ ఎక్కువ మంది లేరు వెంట ఎందుకంటే అంటే బ్రహ్మానంద గారికి కోవై సరళ గారు ఉన్నారు అంతకుముందు ఓ టైంలో ఆ! శ్రీలక్ష్మి గారు వీళ్ళందరూ ఉండేవారు పాత కామెడియన్స్ ఏవండీ 'కోవైసరలో' నాతోనే స్టార్టు. అవును బ్రహ్మానందంతో గాదు. ఉమ్. నాతోనే స్టార్టు చాలా సినిమాలు. ఆ తర్వాత బ్రహ్మానందంతో కొన్ని సినిమాల్లో వేసింది. ఉమ్. కానీ నాతోనే ఎక్కువ సినిమాలు. ఉమ్. ఉమ్. మా ఇద్దరికి టగ్ ఆఫ్ వార్ ఉండేది. అవును 'కోవైసర్లోనే' ఉమ్. చాలా ఉన్నాయి. చాలా సినిమాలు, చాలా క్యారెక్టర్‌లు ఉన్నాయి మా ఇద్దరివి. కానీ హైలైట్ ఏంటంటే మీది సౌందర్య గారిది డ్యూయెట్ అది ఆకాశం అంత. 365వ రోజు సెకండ్ షో హౌస్‌ఫుల్ చూసా. అవును 365వ రోజు. ఇంకా 100 రోజులు ఆడుద్ది సార్. మాకు కొన్ని కమిట్మెంట్ ఉండి రేపు తీసేస్తాను. ఉమ్. 365 రోజులు అయిపోయింది కదా! అని అన్నారు. అలాంటిది. ఒక పాట ఒక కమెడియన్ చేస్తే 365 రోజులు ఆడటం అంటే చిన్న విషయం. అవును అంతే కదా అలాగే ఇంకా కొన్ని సినిమాలున్నాయి. 'సిల్క్ స్మిత్', 'బావలసయ్య' పాట కూడా పాటతో 100 రోజులు. అవును 'బువ్వుంటే ఏమో కూరుంటే ఏమో' అని అడుక్కుంటే అది 100 రోజులు.
పాటలతో 100 రోజులు ఆడిన సినిమాలంటే ఒక కమెడియన్‌గా అది నాకు గొప్ప గుర్తింపు, గొప్ప ఒక విజయం, గొప్ప అది ఘనత. అవును. ఘనతే. నా అదృష్టం అది. కానీ సార్ సాడ్ థింగ్ ఏంటంటే 'సిల్క్ స్మిత' గారు వెళ్ళిపోయారు. 'సౌందర్య' గారు వెళ్ళిపోయారు. అవును. పాపం. మీకు తలుచుకుంటే బాధైతుంది కదా సార్ చాలా? చాలా. 'సిల్క్ స్మిత' గారు ఎలా ఉండేవారు సార్? చాలా చాలా క్లోజ్‌గా మంచి ఉండేవారు. వ్యక్తి అని 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 అనేవారు. చాలా, చాలా, చాలా. ఆమె ఎవరిని కేర్ చేయదు. హ్మ్. ఎవరికీ నమస్కారం పెట్టదు. హ్మ్. కాలు మీద కాలేసుకొని కూర్చుంటది. హ్మ్. కూర్చొని కళ్ళద్దాలు మళ్ళీ. హ్మ్. అందరిని చూస్తుంటది ఇట్లా. నేనడిగిన, "బాస్ మీరు నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటారు. కాలు మీద కాలేస్తారు. అది ఎవరొచ్చినా తీయరు. హ్మ్. అంటే మీరు నిద్రపోతారా? లేక అబ్జర్వ్ చేస్తారా?" అని అడిగాను నేను. అయితే, "అది కాదు బాస్. ఫూల్స్ నన్ను చూస్తారు. ఇలా ఇలా చూస్తారు నన్ను. అందుకని నన్ను ఎవడు చూస్తున్నాడా అని గమనిస్తూ ఉంటా నేను కళ్ళద్దాలు పెట్టుకొని" అని చెప్పింది నాకు. మరి హీరోలొచ్చినా కూడా తీయవు గదా! అంటే ఎందుకు తీయాలా? హీరోలొస్తే? యాటిట్యూడ్ మంచి స్ట్రాంగ్. నాతో మాత్రం నన్ను చూడంగానే కాళ్ళు తీసేది. నన్ను చూడంగానే లేచి నిలబడేది. నేనెక్కడ కూర్చుంటే అక్కడికొచ్చి కూర్చునేది. హ్మ్. భలే లైక్ చేసేదండి నన్ను. హ్మ్. గ్రేట్. హ్మ్. గ్రేట్ ఆర్టిస్ట్. ఎందుకో సార్ గ్రేట్ మంచి మనుషులు తొందరగా వెళ్ళిపోతారనిపిస్తుంది వాళ్ళందరూ. అంతే. కదా? మంచోళ్ళు తొందరగా అయిపోతారు. కరెక్ట్. హ్మ్. మేము దుబాయ్ పోయినాం ఒక ఫంక్షన్‌కి. హ్మ్. నన్ను బాస్ అని పిలిచేది. హ్మ్. బాస్ మనం షాపింగ్‌కెళ్తున్నాం. నేనెందుకు బాస్ నువ్వు లిప్‌స్టిక్‌లు అయి కొనుక్కుంటావు. నేనేం కొనుక్కోను కదా! నాకొద్దు. నేను రానన్నా. అంటే లేదు నాతో నువ్వు రావాలి. నేను పర్మిషన్ తీసుకున్నా. అంటే పోయినాం. పోతే ఏమేమో కొనుక్కుంది. హ్మ్. ఓహ్! బ్లాక్ కళ్ళద్దాలు పెట్టుకొనొచ్చింది బయటికి. నేను అక్కడ అటు ఇటు కూర్చొని అది ఇది ఏదో బాస్ ఎలా ఉంది? అంది. సూపర్ అన్నా. సూపరా? నిజంగా సూపరా? అయితే కొనేస్తున్నా. కొనేసేయి అన్నా. పోయింది. ఆ! కొనేసా అనుకుంటూ వచ్చింది. ఇది మీరు పెట్టుకోండి బాస్ ఒకసారి అన్నది. పెట్టింది నాకు. ఓహ్! సూపర్ అన్నది ఇట్లా పెట్టి. అదేంటి బాస్ నాకు సూపర్ కాదు మీకు సూపర్ నాగా అన్నా. హ్మ్. చాలా బాగుంది. నేను అందుకే కొన్నాను నీకోసం అన్నదండి. ఆ కళ్ళద్దాలు చనిపోయేదాకా దాచిపెట్టుకున్నాను. మంచిది. చాలా మంచిది. ఆ! అబ్బో! గ్రేట్. కానీ చాలా కష్టాలు, వివాదాలు, ఇక అయి పరిస్థితులు. వచ్చినాయిలెండి. అయి కొంచెం కరెక్ట్‌గా ఉన్నోళ్ళకి వివాదాలుంటాయి. హ్మ్. ఈ ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటోళ్ళకుండవు. అదే. వివాదాలు రావు. హ్మ్. ఎక్కడికక్కడే సమసిపోతాయి అవును. అని నా ఉద్దేశం. కష్టమే సార్ మీరన్నది. చాలా అది కానీ మొత్తానికే సార్ మీరు వచ్చి సక్సెస్ సాధించాక 10 సినిమాలు అనంగానే రెమ్యూనరేషన్ అమాంతం పెంచేసారా? లేదండి మా పీరియడ్‌లో పెంచుడు గించుడు లేదండి అసలు. మా సినిమాకినిచ్చేవారా? కాల్ షీట్లు ఇచ్చేవారా సార్? ఆ రోజుల్లో సినిమాకే గదా! స స లేదండి. కాల్ షీట్సే హ్మ్. 5 రోజులు, 10 రోజులు, 15 రోజులు, 12 రోజులు అట్లా ఉండేది. ఇక కొన్ని మధ్యలో చిలక్కొట్టుడు క్యారెక్టర్‌లు కొన్ని ఉండేది. 1 డే, 2 డేసు అయ్యి డే పర్ డే ఇంతని మొదలైనయి. హ్మ్. మేము ఏనాడు నేను గాని, నా తోటి వాళ్ళు గాని ఇంత తీసుకుంటా, ఇంతిస్తేనే వస్తా అని మేమెప్పుడు అనలేదండి. హ్మ్. నా రేట్ ఇంత అని నేనెప్పుడు అనలేదండి. ఇప్పుడు హుహు. 'మాయలోడు' అంత పెద్ద హిట్ అయిన సాంగ్ అవును. ఆ మరుసటి సినిమాలోనే వితిన్ ఓ బో 'చిరంజీవి' గారు గూడా నన్ను పిలిచి "సినిమా సూపర్ హిట్ అట. నీ పాటతో హిట్ అట బాబు" అని తెలుసా అంటే, నాకు తెలీదన్నా" అన్నా. నేను ఆయన షూటింగ్‌లో ఉన్నారు హ్మ్. రిలీజ్ అయ్యాక. నేనసలు పెద్దగా నేనేదో అయిపోయానని నాకు ఫీలింగే లేదు. సత్యనారాయణ గారి పక్కన ఏదో పాట కామెడీ అప్పటికప్పుడే సాంగ్ క్రియేట్ అయిపోయింది నాకు. హ్మ్. పెడితే నేను మామూలుగానే పోయినా, చేసినా, వచ్చినా. అంతే తప్ప నేను పాటలకు నేనిప్పుడు సెపరేట్ ఇంత తీసుకున్నా నేను పెట్టమన్నారు నన్ను కొంతమందైతే. హ్మ్. నేను సినిమాకి ఏం తీసుకోండి మీరేమిస్తే అదే అనేదండి. ఆ ఆ ఆ రోజుల్లో ఆ వాల్యూస్ ఉండేవి గదా! వాల్యూస్ మన ఉండేవి. ప్రొడ్యూసర్స్‌గా గూడా ఆ గౌరవం ఇచ్చేవాళ్ళు. అక్కడ గౌరవమే ముఖ్యం తప్ప డైరెక్టర్ల ముందు గాని, ప్రొడ్యూసర్ల ముందు గాని మాకిచ్చే గౌరవమే మా పారితోషికం అనుకునేది. అంతే తప్ప ఏసేద్దాము, పెంచుదాము, లక్షలకు పెంచు అని మేమెప్పుడూ ఊహించలేదండి. అవును. ఏమిస్తే తీసుకునేది. కొందరు డబ్బింగ్ జెప్పి బయటకొచ్చినాక
క్షమించాలి సార్ మీకు బ్యాలెన్స్ ఇవ్వలేకపోతున్నా అంటే, ఓకే. ఓకే. తర్వాత చూద్దాం అనుకుంటే వెళ్ళిపోయేది. అంతే. అడిగేది కాదు. ఆ! మాకిచ్చిన చెక్కులు బౌన్స్ అయినయి ఎన్ని, నుంచి విజయవాడ, గుంటూరు దాకా కట్టొచ్చు తోరణాలు. ఆహా! అన్ని చెక్కులు బౌన్స్ అయినాయి మాయి. మేమెప్పుడు మీ చెక్ బౌన్స్ అయింది అనలే. ఒకతనయితే నిన్ననే డబ్బింగ్ చెప్పించాడు. డబ్బులడిగితే సార్‌ని మా భార్య పుస్తెలతో ఆడబెట్టి, నేను డబ్బులు తెచ్చి సినిమా కంప్లీట్ చేస్తున్నా సార్, రిలీజ్ చేస్తున్నా సార్. ఏం చేయాలి సార్? బిజినెస్ కాలేదు సార్ అంటే, "ఏయ్! వద్దొద్దు. మీరేం ఫీల్ కాకండి" అని ఎళ్ళిపోయాను నేను. హ్మ్. పొద్దున్నే వచ్చి ఇంట్లో ఉన్నాడట. "మీకోసం ఎవరో వచ్చిండ్రు ఆ రోజు." ఎవరంటే ఎవరో ప్రొడ్యూసర్ అట. "ఏంటండి" అనంటే, "సార్ క్షమించాలి. మీరు నాకు డేట్స్ ఇయ్యాలి సార్." "అదేంటి నిన్ననేగా డబ్బింగ్ అయిపోయింది" అంటే, "ఒక ఆఫర్ వచ్చింది సార్ నాకు. అందుకే మీ డేట్లు కావాలి నాకు. ఆ రోజులు ఇయ్యండి సార్ చాలు. ఇగో అడ్వాన్స్ కవరు." నిన్నటి నిన్న డబ్బులు అనొచ్చుగా? హ్మ్. అనలా. "ఇగోండి సార్ ఈ సినిమా అడ్వాన్స్" అన్నాడు. "ఓకే. థాంక్ యూ" అన్నా. డోర్ దాకా పోయిండు బయటికొచ్చి. అక్కడ వెనక్కి తిరిగి, "మీరు మహానుభావులు సార్. చల్లగా ఉండాలి. మీరు నిన్నటి డబ్బులు అడుగుతారేమోనని భయంతో వచ్చాను సార్ నేను. అడిగితే ఏదో ఒకటి చెప్పుదాం అనుకున్నా సార్. కానీ అసలు మీరు ఆ టాపికే ఎత్తలేదు. మీరు మహానుభావులు సార్" అన్నాడు. ఈ ముక్క చాలయ్య నాకు. డబ్బులు కాదు. నువ్వు మళ్ళా సినిమా తీస్తానని వచ్చావు చూసావు. హ్మ్. నువ్వు ఒక మనిషి ఒక సినిమా తీస్తే రోజుకు 200, 300 మంది బతుకుతారండి. అవును. అంతే గదా! ఇప్పుడు ఒక 100, 200 మంది జూనియర్ ఆర్టిస్టులు బతుకుతారు. ఇక్కడ ఈ సినిమాకు సంబంధించిన నటులు, వాళ్ళ అసిస్టెంట్లు, వాళ్ళ మేకప్ మ్యాన్‌లు బతుకుతారు. హ్మ్. డాన్సర్లు, డాన్స్ మాస్టర్‌లు బతుకుతారు. ఫైటర్లు, ఫైట్ మాస్టర్‌లు బతుకుతారు. ఇప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్‌మెంటు, అటు డైరెక్షన్ డిపార్ట్‌మెంటు ఇంతమంది 24 క్రాఫ్ట్స్ మీరు అన్నం పెడతారండి నెల, 2 నెలలు. మీలాంటి వాళ్ళు ప్రొడ్యూసర్‌లు అవుతూ ఉండాలి. సినిమాలు తీస్తూనే ఉండాలి. అందుకనే నేను మీరు అడ్వాన్స్ అనంగానే తీసుకున్నాను అన్నా. అట్లా ఇండస్ట్రీ బతకాలని ఆలోచించాలండి. కానీ అదొకటే కాకుండా సార్ ఆ రోజుల్లో మానవ సంబంధాలు బలంగా ఉండేవి. వ్యక్తుల్ని నిజమండి. పోగొట్టుకోదని. నిజం. ఇవాళేంటి సార్ రోజుకి 5,00,000, 10,00,000 ఇట్లా ఉన్నాయి కదా! పేమెంట్స్ అన్నీ అవును. ఇట్లున్నాయి. కానీ గంటల ప్రకారం ఉన్నాయి ఇప్పుడు. గంటల ప్రకారం కదా సార్ ఇప్పుడు? గంటలు. హ్మ్. నాకు అప్పట్లోనే నేను విన్నానండి. 'ఎన్టీ రామారావు' గారు గాని, 'కృష్ణ' గారు గాని డబ్బులు ఇయ్యకపోతే ప్రొడ్యూసర్‌ని అడిగేవాళ్ళు గారట. హ్మ్. 'కృష్ణ' గారికి ఒకసారి బ్యాడ్ పీరియడ్ వచ్చిందట. రోజు ఎన్నో సినిమాలు చేస్తూ, సంవత్సరానికి 12, 15 సినిమాలు హీరోగా చేస్తూ, అందరు హీరోలు 1, 2 సినిమాలే చేసేది. ఈయన 12 సినిమాలు, 15 సినిమాలు చేసేవాడు 'కృష్ణ' గారు. హ్మ్. అలాంటోడు అంటే డబ్బులు అడగడట. ఇస్తేనే తీసుకుంటాడట. అలాంటి ఆయనకు సినిమాలు లేకుండా అయినాయి. హ్మ్. అలాంటాయన ఆగిపోయిన సినిమాల ప్రొడ్యూసర్‌ల కాడికి పోయి, ఎందుకు ఆగిపోయిందని తెలుసుకొని, ఎంతైతే స్టార్ట్ అయిద్దని తెలుసుకొని డబ్బులిచ్చి, నేనిస్తాను నేను తీస్తా మిగతా సినిమా అని తీసి పెట్టేవాడంట. హ్మ్. ఇయన్నీ విన్నాం. అంత అందుకని చేసి మాకిచ్చే గింతంతా ఇయ్యకపోతే దానికి ఏదో రాద్ధాంతం చేసి, నో అని వదిలేసారు. గ్రేట్ సార్. ఆ! రాజకీయ ప్రయాణం మొదలైన తర్వాత కూడా మీరు యాక్టింగ్ బాగా ముమ్మరంగా చేశారా? అప్పుడు చేశారు గదా! 5, 6 సినిమాలు చేసేది. హ్మ్. ఒక సందర్భంలో 3 సార్లు పోవాల్సొచ్చింది ఒక్క రోజులో. లంచ్ లోపల చంద్రబాబు గారి దగ్గరికి. "ఏంటి తమాషా చేస్తున్నావా? జోక్ అనుకుంటున్నావా? నా దగ్గర కామెడీ చేయటానికి వస్తున్నావా బాబు మోహన్? వాట్ ఈస్ థిస్" అన్నాడు. "ఏమైంది సార్? నేనేం చేశాను సార్" అన్నా. అంటే నిజంగానే నేను ఉలిక్కిపడ్డా. అంత కోపంగా ఎప్పుడు మాట్లాడలా. ఇది మూడోసారి రావటం నేను పిలిచినా. నువ్వు వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. 3 సార్లు 3 డ్రెస్సులలో వచ్చావు. ఏం తమాషానా అన్నాడు. అంటే నెక్కరేసుకొని, పంచె కట్టుకొని రకరకాలుగా పోయేసరికి ఆయన ఏమనుకుండంటే నేను తమాషా చేస్తున్నాను అనుకున్నాడు. సార్ ఇది మూడో సినిమా సార్. రోజుకి 6 షూటింగ్‌లు, 7 షూటింగ్‌లు ఉంటాయి సార్ నాకు. అందుకనే ఇవాళ మీరు పనుందన్నారు కాబట్టి నేను దగ్గర దగ్గర పెట్టుకున్నాను సార్. ఈ మూడో సినిమా డ్రెస్ సార్. ఇప్పుడు పోయి అది చేసి, ఇది తీసి ఇంకొక సినిమా షూటింగ్‌కెళ్ళాలి. అనంటే నిజమా అన్నాడు. నిజం సార్ అన్నా. అప్పుడు బాధపడ్డాడు. హ్మ్. అరే! అనవసరంగా అంటే నేను పోటీ చేయనని అంటే బలవంతంగా నాతో సంతకం పెట్టించి చెయ్యి పెట్టు సంతకం హ్మ్. నామినేషన్ ఫార్మ్ అని పెట్టించి ఆఖరి సెట్ నాతోటి వేయమని మేకప్‌తో పంపాడు.
మేకప్‌తో వెళ్ళినా. నామినే నామినేషన్ ఇయటానికి. ఫుల్ అప్పుడు క్రేజ్ కదా మీకు. క్రేజ్ గదా! అప్పుడు 5, 6 సినిమాలు చేసేది ఆ రోజుకి. ఆ టైంలో ఎమ్మెల్యేని చేశాడు. అక్కడికి పోయినాక చూస్తే కొందరిని అరే! ఎన్టీ రామారావు గారు ఎందుకు ఆ పార్టీ పెట్టాడు? ఎన్టీ రామారావు గారు కరెక్టు. కొందరు ఆశలతో చూస్తుంటారండి. ఏ అయ్యొస్తాడో, ఏం పెడతాడో, మాకేమిస్తాడో అని. అలాంటి వాళ్ళ కోసమే అన్నగారు పార్టీ పెట్టారు. కరెక్ట్ అని అప్పుడు నాకు జన్మభూమి సభలు ఇయన్నీ ఉండేటియి. ఆ సభల్లో పేదవాడికి అన్యాయం చేస్తే ఒప్పుకోను. ఎవడైనా గాని, ఎంతటి వాడైనా ఇట్లా మాట్లాడేదని. మాట్లాడేది, చేసేది, పేదవాళ్ళ కాడికి పోయేది. వాళ్ళు ఏమడిగితే అది అప్పటికప్పుడే శాంక్షన్. రాసుకోవా, ఇలా రాసుకో. ఆ! దరఖాస్తు చేయలేదు సార్. రా దరఖాస్తు రాసుకో. సంతకం తీసుకో. శాంక్షన్. ఇప్పుడు ఆ పేపర్ ఇయ్యి. ఆ! శాంక్షన్ అంట. ఖాళీ పేపర్ మీద శాంక్షన్ అని రాసి ఫిలప్ చేయమనేది. అప్లికేషన్ ఫార్మ్. అట్లా చేసినండి. అప్పుడు నాకని తృప్తి. ఇంతమందికి ఇది చేసినా. అంతే కదా! అసలు మీ ప్రయాణంలో మీరు కలిసిన దిగ్గజాలు, ఆ వ్యక్తులు ఇప్పుడు మిస్ అవుతారు కదా సార్ మీరు చాలా. అంటే ఇప్పుడు ఒక్కసారి కళ్ళ ముందు కాలం మారిపోయింది. కనపడట్లే అలాంటోళ్ళు. అదే కాలం మారింది తెలుస్తోంది. అంటే కలికాలం అంటారు కదా! అయ్యయ్యయ్యో! కొట్టొచ్చినట్టు కనపడుతుంది. నన్ను రమాప్రమని నేను అంటే మాతో పాటు కమెడియన్ అనుకోని, "అరేయ్! రమిగా" అని పిలిచేది నేను. "అరేయ్! రమిగా అరేయ్! ఇటు రారా! ఎవడురా నువ్వు" అని పిలిచేది నేను. బాబు మా కాలంలో ఇట్లుంది. మా సమ మా 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 కాలం మా అదే మా పీరియడ్ ఏదో అనేదనమాట. హ్మ్. ఏంటి ఊరికే మా కాలం అంటావు. నీకు ఆ కాలం కంటే ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు గదా! ఇంకొకసారి అనొద్దు మా కాలం అని నేను కోప్పడ్డాను. హ్మ్. కోప్పడి ఒకరోజు మాట్లాడలా. కానీ ఆ తర్వాత నేను సినిమా యాక్టర్‌గా ఇటు మంత్రి అయిపోయి మంత్రి ఆహ్, ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారికి యాక్సిడెంట్ ఓడిపోయినాం గదా! గవర్నమెంట్ అవును. ఓడిపోయింది. అవును. అప్పుడు ఒక సినిమా ఒప్పుకొని షూటింగ్‌కి పోతే నాకర్థమైందండి. రమాప్రభ కరెక్ట్. మీ కాలం కరెక్ట్. మా కాలం కరెక్ట్. ఈ కాలం ఏంటి ఇట్లుంది. హ్మ్. నాకు తేడా కనిపించేసిందండి. హ్మ్. షూటింగ్ దగ్గర ఎంత దరిద్రంగానంటే ఆర్టిస్ట్‌కి విలువ లేదు. అసలు షూటింగ్‌కి విలువ లేదు. ఎవడి పని ఆళ్ళు చేసుకుంటున్నారు. అసలు ఆ కల్చర్ మొత్తం పోయి వీధి నాటకాలేస్తారు చూడండి. అవును. అట్లా కనిపించిందండి నాకు. రమాప్రభ యూ ఆర్ కరెక్ట్ అన్నా. అనుకున్న మనసులో. హ్మ్. అవును. అట్లా ఇప్పుడు మా పీరియడ్‌కి, ఈ పీరియడ్‌కి కనపడుతుందండి క్లియర్‌గా. హ్మ్. అవును. మా అసలు మా సినిమా నాకు నాకు ప్రామిస్ చెప్తున్నా, పొద్దున మీతో మాట్లాడిన తర్వాత ఒక్కసారి ఎందుకో అట బ్యాక్‌కి పోతే, కోడి రామకృష్ణ గారు షూటింగ్‌కొస్తే అదొక పిక్నిక్ స్పాట్‌లాగా కనపడేది. ఆయన వస్తుంటే ఆయన ఎమ్మటే అసిస్టెంట్లు, గిసిస్టెంట్లు నడుచుకుంటా అసలు ఎంత కళ కళ కళ. సరదాగుండేది. ఎంత కళగా ఉండేది. ఆ తర్వాత అలాంటి కళ కనపడలేదే అని నాకనిపించిందండి. హ్మ్. ఎవడికి వాడే ఆ 'జబర్దస్త్' నుంచి వచ్చినోడు వాడొకడు, వీడొకడు. మేము స్టార్స్ అని. కానీ మేమెప్పుడు అనుకోలేదే అవును. స్టార్స్ అని. ఏదో భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఆర్టిస్టులం అనుకునేదే తప్ప. వామ్మో! ఇప్పుడు ఓళ్ళను ఒక్కొక్కళ్ళు మెయింటెనెన్స్ అది కథ, వ్యవహారం. ఇప్పుడేముంది సార్ ఒక టీవీ షోలో కనిపిస్తేనే పెద్ద స్టార్‌లా ఫీల్ ఆ! అయిపోతున్నారు. ఒక 'బిగ్ బాస్'కొస్తే ఎక్కడో వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అయిపోతున్నారు. తర్వాత వాళ్ళ ప్రొఫైలే మారిపోతోంది. ప్రొఫైల్ మారిపోతుంది. సరే నవ్వుల పాలవుతున్నారు. అవును. అసలు చూసారా ఆహ్, సార్ నువ్వు 'బిగ్ బాస్' ఎప్పుడైనా? అస్సలు చూడనండి. నేను అగైన్స్ట్ దానికి. హ్మ్. ఎందుకంటే కల్చర్‌కి అగైన్స్ట్ అని ఫీల్ అవుతా నేను. అవును. కరెక్ట్. సంస్కృతికి అగైన్స్ట్ అని ఫీల్ అవుతా నేను. హ్మ్. ఏంటి అది దాంట్లో కాపురాలు చేస్తున్నట్టుగా చూపించేటోళ్ళు. అలా నైట్‌లు పడుకుంటామట. పొద్దున్నే లేస్తారట. నాకెందుకో నచ్చలేదు. హ్మ్. అసహజంగా అనిపిస్తుంది. అసహ్యంగా. అవును. సార్ మీరు ఆహ్, లాస్ట్ చేసిన సినిమా ఏది? ఇప్పుడు 10 సినిమాలు చేస్తున్నానండి ఇప్పుడు. అదే అంటే లాస్ట్ విడుదలైన సినిమా మీది. 'మిస్టర్ బచ్చన్' అనుకుంటా. ఆ! 'హరిశంకర్' గారిది. హ్మ్. అంటే నేను వేరే షూటింగ్‌లో ఉంటే ఒక క్యారెక్టర్ ఉంది బాబుమోహన్ గారు. అంటే వాళ్ళ షూటింగ్ కూడా జరుగుతుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో. హ్మ్.
అంటే నవ్వుకుంటూ వచ్చి, "అబ్బా! భలే కనపడ్డారు మాకు. మేము ఎట్లా ఎవరిని పెట్టాలనుకుంటున్నాము." అంటే ఏంటి ఏంటి అన్నాడు. ఒక క్యారెక్టరు. అదే మెయిన్ క్యారెక్టరు. లాస్ట్ వరకు కథ మెయింటైన్ చేసే క్యారెక్టరు. 2 డేసే మీరు కావాలి తప్పదు. అంటే ఓకే. డన్ అనేసి. అక్కడే రేపటి నుంచే కావాలన్నారు. నేను వాళ్ళకి చెప్పిన. వాళ్ళు అడ్జస్ట్ చేశారు. పటాపటా చేసి పారేసిన. కానీ కథ నడుపుతా మొత్తం నేనే. భలే గమ్మత్తు క్యారెక్టర్ అది. హ్మ్. నాకు చాలా సంతోషమైంది. అది చేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. ఇది ఆర్టిస్ట్ అంటే. అని రవితేజ గారిని నేను నడిపిస్తాను. నడిపించి హీరోగా విలన్ని దెబ్బ కొట్టిస్తాను. హుహు. కీలకమైన క్యారెక్టర్ అయితే. కీలకమైన క్యారెక్టర్. కథ నడిపే క్యారెక్టర్. మంచి క్యారెక్టర్. మీరు నటించిన హీరోలందరిలో సార్ మీ ఫేవరెట్ ఎవరు సార్? మీరు అంటే ఎంతో మంది 'రాజశేఖర్' గారు అసలు ఒకళ్ళు కాదు అందరూ. అందరూ గొప్పవాళ్ళే. అందరూ గ్రేట్ పర్సన్సే. హ్మ్. కానీ నాకు ఒక నటుడు ఉన్నాడు కదా! నా దేవుడు. 'ఎన్టీ రామారావు' గారే నాకు. ఆయన తర్వాతే అందరూ ఎవరైనా. అదంతేనండి. ఎందుకంటే ఒక్కొక్క గెటప్పు ఆయనది చూస్తుంటే కృష్ణుడిగా చూసినా, రాముడిగా చూసినా, రిక్షావాడిగా చూసినా మామూలు ఏం ఏమండి అందగాడు సార్ ఆయన. ఏమందం. అసలు ఏ క్యారెక్టర్‌కి ఆ క్యారెక్టర్ సూట్ అవ్వటం. బాలకృష్ణ గారితో నటించారా సార్ మీరు? చాలా. అంటే ఎలా అనిపించింది వాళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటే మీకు? నాన్న, కొడుకు. కొడుకు తండ్రి కొడుకే, కొడుకు. నాన్న నాన్నే. అది ఆయన. అది ఇట్లా చూడాల్సిందే గదా! విశ్వరూపం గదా! హ్మ్. ఆయనతో నటించిన మళ్ళా. హ్మ్. నటించి కూడా తమ్ముడు చాలా బాగా చేస్తున్నావు. మమ్మల్ని నవ్విస్తున్నారు మీరు అని ఆ! నవ్వేవాడు. హ్మ్. ఓహ్! ఎంత సంతోషం. సంతో గ్రేట్. అవును. ఇప్పుడు 10 సినిమాలు చేస్తున్నారా సార్ మీరు? ఆ! అందులో 2 సినిమాలు మంచి సినిమాలు చేస్తాను. అమెజాన్ వాళ్ళదొకటి, ఇంకొకటి అది వాళ్ళది. ఆహ్, అది అన్ని భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తారట. హ్మ్. ఒకటేమో గ్రామ పెద్దగా భలే క్యారెక్టర్ అండి. హ్మ్. ఈ అమ్మాయి ఇదే 'సావిత్రి', 'కీర్తి సురేషా'? 'కీర్తి సురేష్' మెయిన్ క్యారెక్టర్. లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్. నేను ఈ తరం ఊ సౌందర్య ఆవిడే. 'ఈస్‌దార్ సుందరి' కదా! భలే చేస్తదండి. అంటే నాతో ఈక్వల్‌గా చేసింది. నేను ఊరు పెద్దని, "ఏయ్!" అంటే అంతా భయపడాలి. ఒక రకమైన క్యారెక్టరు. నేను క్యారెక్టర్ చేసినా నేను. హ్మ్. "ఏమి" హ్మ్. అనేది చేసి ఒక డైలాగ్ చెప్తానన్నమాట. అట్లనే అయిపోయిందండి. కట్ అన్నాడు డైరెక్టర్. "ఏంటి మీరు అట్లా అయిపోయారని" డైరెక్టర్ అంటే, నాకు భయమైంది. సార్‌కు కోపమొచ్చింది నా మీద అంటుంది. నేను నిజంగా ఆమెను తిడతాననుకుంటుంది. ఓహో! యాక్ట్ చేస్తుంటే. కాదమ్మా ఆయన క్యారెక్టర్ అది. మీరెందుకలా అయిపోయారని అంటే, నాకు భయమైందండి అనంటే, "నువ్వు అది చాలా బాగొచ్చింది. మేము ఇలాగే ఉంచుతాం సినిమాలో" అని అట్లా. హ్మ్. అంత మంచి క్యారెక్టర్ అది. హ్మ్. నా కారు నేను పోతున్నా నా కారు మీద చైరు. ఎక్కడైనా ఆగితే వెంటనే చైర్ అక్కడ ఉంటదనమాట. హుహు. భలే క్యారెక్టర్‌కి. ఆ క్యారెక్టర్. హ్మ్. అన్నీ ఉంగరాలు, బంగారం, పెద్ద పెద్ద మీసాలు. అది భలే చేశాను. హ్మ్. ఇంకొక సినిమా గూడా చాలా బెస్ట్ క్యారెక్టర్. హ్మ్. మంచి సినిమా. అది కూడా చూడండి ఎట్లా వరించొస్తున్నాయి అవకాశాలు మీకు సార్. అంటే నేను ఆశ్చర్యపడ్డ క్యారెక్టర్‌లు ఈ 2. హ్మ్. మిగతాయి అంటే కొద్దిగా మామూలే అనుకోండి. ఈ చిన్న చిన్న క్యారెక్టర్స్. కానీ అందులో ఒకటి 'మర్రి చెట్టు కింద మనోళ్ళ' ఏదో ఒక సినిమా మాత్రం ఆహ్, నేను ఒక ఫాదర్ క్యారెక్టరు. నా కొడుకు అమెరికాలో ఉంటాడు. మేము భార్యాభర్తలం ఇక్కడ ఉంటాం. నేను అన్నపూర్ణమ్మ. మేము నానా అవస్థలు పడుతుంటాము. అన్నీ ఉండి. హ్మ్. కొడుకు మాత్రం హ్యాపీగా అక్కడ ఉంటాడు. అది భలే మంచి హ్మ్. క్యారెక్టర్ అది హ్మ్. గూడా. సార్ మీరు మీ రాజకీయ ప్రయాణంలో మంత్రి అయిన తర్వాత సరే ఆఫ్‌కోర్స్ మీరు బీఆర్ఎస్‌లోకి రావడం. ఆ! ఇది మొన్నొచ్చాను. బీఆర్ఎస్ అంటే నేననేది మంత్రి అయ్యారు. అక్కడ అయిపోయింది. ఆ జర్నీ అయిపోయింది. అయిపోయింది టీడీపీలో. తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన వచ్చినాక తర్వాత మీరు పార్టీ అక్కడికి షిఫ్ట్ అవ్వాల్సొచ్చింది. అవును.
అప్పుడు మీరు ఇక్కడ నేను ఇక్కడ బీఆర్ఎస్ లోకి వచ్చారు. ఇక్కడే ఉండిపోయాను. రాలేదండి. వెంటనే రాలేదు. కొంత టైం తీసుకొని నేను వచ్చారు. నేను కొంత టైం అంటే అసలు ఒక టర్మ్ రాలే. అవును. కానీ తెలంగాణ వచ్చి ఎలక్షన్‌కి పోతుంది. ఉమ్, అప్పుడు కేసీఆర్ గారు నిన్నెప్పుడు డిస్టర్బ్ చేయలేదు. నువ్వొక్కడివే మిగిలావు. వస్తావా? రావా? నా కోసం అన్నారు. నేను బావ అని పిలిచేది. ఉమ్, ఆయన బావమరిది అని పిలిచేది. మేము చాలా బాగా క్లోజ్‌గా ఉండేది. ఇక నేను ఆ బంధాన్ని తెంచుకోవటం నాకు ఇష్టం లేక, అది గాక కాన్స్టిట్యున్సీ మొత్తము మీరొక్కళ్ళే మిగిలిండ్రు సార్. అందరం పోదాం సార్ అని పెద్ద మీకోసమని మేమందరం ఆగినామని ఒక కాన్స్టిట్యున్సీ ఆగిందట్లా. ఉమ్, అప్పుడు నేను బాగా ఆలోచించి, సరే ఇన్నాళ్ళు మీరు నాతో నడిచారు గదా! ఇప్పుడు మీతో నడుస్తా. పదండి అని అందరిని తీసుకొని పోయినా. అంతటి వైభవం ఉన్న బీఆర్ఎస్ సార్ ఒక్కసారి ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోవడం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏమండి స్వయం కృతాపరాధాలంటారు. ఉమ్, ఎవరు చేసుకున్నదో వాళ్ళకే అంటారు గదా! ఉమ్, చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవని వాళ్ళు చేసుకున్నదే వాళ్ళని ముంచింది. ఉమ్, వాళ్ళ అధిక చేష్టలు ఏమంటారు దాన్ని, మితిమీరిన దురాశలు, మితిమీరిన తలబిరుసులు అన్నీ క్యాలిక్యులేట్ అయ్యి ఒక దండగా మారి వాళ్ళని వరించినాయి. అది నిజమే. అంటే నేను అనేది ఈ తలబిరుసు గురించి మాత్రం చాలా మంది చెప్పారు సార్. కానీ ఒక్కళ్ళు కాదండి. అంత ఉద్యమ నేపథ్యం కేసీఆర్ గారంటే అంత గొప్ప విజనరీ. అంత మంచి చేశారు కూడా అని అనిపిస్తుంది. మా అందరికి చూసే మొదలు గాని. పెట్టడం కరెక్ట్‌గా ఉంది. హ్మ్. తర్వాత నెల 2 నెలల లోపే దాన్ని కత్తిపెట్టి నరికేసి, భూస్థాపితం చేసి శ్మశానాలు కట్టడం మొదలుపెట్టారు. ఆ హ్మ్. శ్మశానాలలో ఏముంటాయి? దయ్యాలు, భూతాలుంటాయి. అయి వరిస్తాయి గదా! ఆ! వరిచ్చినియి. ఇది ఇంత అయిపోయాక ఇప్పుడు మరి మీరు బీజేపీతో ఏమైంది సార్ మీకు? హా! నాకు ఇయి నచ్చక నేనే బయటకొచ్చేసాను. అంటే బీజేపీకి రిజైన్ ఉనికి అన్నాను. ఇక్కడ తెలంగాణలో కష్టం అంటారా? ఏవండీ బీజేపీ బ్రహ్మాండం. హ్మ్. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు నా దేవుడే మిత్రపక్షం అని పెట్టుకొని పార్టీ పెట్టాడు. హ్మ్. పార్టీ పెట్టినప్పుడే మిత్రపక్షం ఇక్కడ బీజేపీతో. కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా వచ్చిన పార్టీ టీడీపీ కాబట్టి. కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా పార్టీ పెట్టాడు. హ్మ్. కాంగ్రెస్‌కి వ్యతిరేకమైన బీజేపీని పొత్తు అన్నాడు మళ్ళీ. హ్మ్. అవును. అప్పటి నుంచి కలిసే ఉన్నాయి హ్మ్. మొన్నటిదాకా. హ్మ్. ఏది రాష్ట్రం ఇక్కడ తెలంగాణ వచ్చిన దాకా కూడా కలిసే ఉన్నాయి. ఆ తర్వాత కూడా కలిసే ఉన్నాయి. కానీ కలిసి పోటీలు చేసేటానికి కుదరలా. బీజేపీ పోటీ చేస్తూనే ఉంది. టీడీపీ చేయటానికి వీలు లేకుండా అయిపోయింది. అక్కడ పోటీ చేయాల్సొచ్చింది. ఆడ మళ్ళా కలిసే పోటీ చేసినాయి. అవును. కలవకుండా పోటీ చేసినప్పుడు ఓడిపోయినాయి. హ్మ్. ఇక్కడ గూడా గెలుస్తది. కానీ దరిద్రులున్నారు కొందరు. బీజేపీలో. దరిద్రులు. బీజేపీలో. ఇక్కడ ఇక్కడ బీజేపీలో దరిద్రులున్నారంటారా? దరిద్రులున్నారు. ఆ దరిద్రులు పార్టీని ఎదగనియ్యరు. వాళ్ళు వాళ్ళుండాలి. ఆ నలుగురు మాత్రమే ఉండాలి. హ్మ్. పాడెమేయటానికి. హ్మ్. ఎవడు ఎదగకూడదు. ఎవడు గెలవకూడదు. గెలిచేటోడు ఉండకూడదు. హ్మ్. ఆ నలుగురు మాత్రం ఉండాలి. ఓ హ్మ్. సర్పంచ్‌ను గూడా గెలిపియలేనోళ్ళు వాళ్ళు మాత్రం ఉండాలి. కానీ తొడగొట్టి గెలిపించే వాళ్ళు అందులో ఉండకూడదు. అది. ఓహో! మీది ఈ జాతారా? హ్మ్. ఈ జాతికి సంబంధించినోడిని కాదు నేను. ఛీ! అని బయటికొచ్చాను. హ్మ్. కానీ మహానుభావులున్న పార్టీ. మోడీ గారు లాంటి వాళ్ళు. కానీ అలాంటి వాళ్ళ కీర్తిని నాశనం చేస్తున్నారు ఇక్కడ ఈ తెలంగాణ. హ్మ్. కానీ అక్కడ టీడీపీ స్ట్రాంగ్ ఉండటం వల్ల 2 కలిసి గెలిచినాడ. కానీ దరిద్రులను పక్కన పెట్టిరాడ. కొందరు దరిద్రులు ఎంటర్ అయ్యారు మళ్ళా. మళ్ళా కూడా అక్కడ కొంచెం మళ్ళా తయారవుతుంది. హ్మ్. వాళ్ళని ఏరతన్నారు అంటున్నారు మరి ఏం జరుగుద్దో తెలీదు. హ్మ్. ఇక్కడ కూడా గెలుపు గుర్రాలను ముందు పెట్టాలండి. ఇప్పుడు నన్ను ఎంపీ టికెట్ ఇస్తానంటేనే నేను పోయాను బీజేపీలోకి. నిన్ను మించిన క్యాండిడేట్ ఎక్కడ దొరుకుతారు మాకన్నారు ఈ నలుగురు హ్మ్. దరిద్రులు. హ్మ్. అని నాకు నా పేరే లేకుండా లిస్ట్ పంపారు. పోయినసారి ఎలక్షన్స్. హ్మ్. 5 సంవత్సరాలు వేస్ట్ అయింది. మళ్ళా 5 సంవత్సరాలు నన్ను 14 రాష్ట్రాల్లో తిప్పారు. హ్మ్. 12 రాష్ట్రాల్లో మెయిన్‌గా ప్రచారం చేపిచ్చారు. ఎక్కడికి పోయినా జేజేలు. ఎక్కడికి పోయినా గెలిపించి రావడమే. ఢిల్లీలో, బాంబేలో గెలిపించిన. అలాంటిది ఈసారి కూడా టికెట్ ఇయ్యలేదు నాకు.
బాధ చాలా. ఎందుకు ఇవ్వలేదన్నా. అంటే హ్మ్. నాకు 10 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది కదండీ నాకు. అవును. ఏం చేయకుండా వేస్ట్ అయిపోయింది. ఆ! ప్రచారానికి వాళ్ళు వాడుకోవడం ఏమి అసలు ప్రచారానికి ఏమొచ్చింది మీకు? ఏం వాడుకున్నారు. లేదు. మళ్ళా వాడుకుంటున్నారు. నో. ఇది దరిద్రగొట్టోళ్ళున్న పార్టీ. నేనుండను అని రిజైన్ చేయాల్సొచ్చింది. హ్మ్. మరి పార్టీ పెద్దలేమో, ఢిల్లీ పెద్దలేమో గ్రహించట్లేదు. ఎవడు యూజ్‌ఫుల్, ఎవడు యూజ్‌లెస్ హ్మ్. గ్రహించాలి గదా! హ్మ్. దొంగలని, లంగలని, శవాలను చూస్తే ఎంతకని జాకీలు పెట్టి లేపుతారు మీరు? హ్మ్. వాడి ఇంటి పక్కోడే నమస్కారం పెట్టాడు. వీడు ఫలానా అని గుర్తుపట్టడు. అలాంటోడు నాయకుడైతాడా? 10 మంది వాడిని చూసి పరిగెత్తుకు రావాలి. వాడు నాయకుడైతాడు. హ్మ్. అట్లాటోళ్ళొద్దు. హ్మ్. అందుకని ఇక్కడ ఎదగట్లేదు. మరి ఎదగదు గూడా. ఎదగదా సార్? కష్టం. క్వెషనే లేదు. ఇప్పుడు మరైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రస్తుతానికి పాగా వేసి కూర్చుంది. ఏవండీ అంటే ఇటు ప్రేమతో బీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదంటే ఇంకా సరే ఇప్పుడు ఇది ఆ టాపిక్ ఎందుకు మనకు? ఆయన పనికొస్తాడో, పనికిరాడో ఇంకా శానా టైం ఉంది. హ్మ్. కనుక ఆల్రెడీ స్టార్ట్ అయినాయి పవనాలు. హ్మ్. ఋతుపవనాలు స్టార్ట్ అయితే తెలిసిపోతుంటది గదా! ఇప్పుడు మరి ఎలా ఇప్పుడు సార్? అది మాట్లాడదాం. అది 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 మాట్లాడదాం. సెపరేట్‌గా టైం ఉందంటారు. మాట్లాడదాం. అయితే మిమ్మల్ని మేము మళ్ళీ పలకరించాలి ఈ విషయం కోసం అయినా. ఆ! సార్ ఇప్పుడు మీకు మరి తప్పదు గదా! తప్పదు. మీ రాజకీయ ప్రయాణం సార్ మరి? నేను ప్రశాంతంగా ఉండాలనుకున్నానండి. ఒక సినిమా ఒప్పుకున్నా హ్మ్. తమిళ్‌ది. అరే! బాగుందే తమిళ్, తెలుగు అందులో నేను మంచి క్యారెక్టర్ చేద్దాంలే అనుకోని ఒప్పుకున్నా. ఒకటి ఒప్పుకుంటే 10 వచ్చినాయి. ఓహో! మనకింకా గిరాకీ ఉంది అనుకున్నాను. హ్మ్. కనుక మంచిగా రెస్ట్ తీసుకుందాము. ప్రశాంతంగా ఉందామనే ఈ 6 నెలలు. హ్మ్. కొద్దిగా నాకు ఆ బ్యాక్ పెయిను కొద్దిగా ఇది గూడా వచ్చింది. ఎందుకు రెస్ట్ ఇద్దాం డాక్టర్లు గూడా అంటారు గదా! రెస్ట్ తీసుకో, రెస్ట్ తీసుకో. అక్కడికి ఇండిపెండెంట్‌గా ఏద్దామని వరంగల్‌లో నామినేషన్ వేశా. హ్మ్. అవును. కానీ నామినేషన్ వేయటానికే నేను కారు దిగి నడవటానికి నాకు కుదరల. వీల్ చైర్‌లో పోవాల్సొచ్చింది. హ్మ్. ఆగిన అక్కడికి ఒక అరగంట సేపు. నడుచుకుంటూనే పోవాలని. కానీ నా వల్ల గాల. అంటే ఇక్కడి నుంచి కారులో పోయినా గదా! డాక్టర్లు వద్దన్నారు గదా! అవును. ట్రావెలింగే అవును. చేయొద్దన్నారు గదా! అన్న 15 రోజులకు నేను పోయి పరాభవం పాలైపోయింది. సరే వీల్ చైర్‌లో పోయినా, నామినేషన్ ఏసి బయటికొచ్చినా, నా వల్ల కాట్లేదు నాకు. నేను యుద్ధం జేయాలి ఇండిపెండెంట్‌గా. అవును. అందులో అవును. ఆ! కానీ 7 నియోజకవర్గాలు తిరగాలి. డాక్టర్‌కి ఫోన్ చేసినా, "సార్ మా మాట వినండి. ఎందుకు చెప్తున్నామో వినండి. మీరింత మొండిగా కరెక్ట్ కాదు. మేము వద్దని చెప్పినా పోయినరు. పోయినరు మీకు అనుభవం వచ్చింది కొద్దిగా. వెంటనే కారు తిప్పుకొనొచ్చేయండి. లేదా మీకు పారాలిసిస్ రావచ్చు. లేదా కోమాలోకెళ్ళొచ్చు. ప్లీజ్" అన్నారు. వామ్మో! ఇంత పెద్దది పొంచుందా? నో అని అందరికి ప్రెస్‌కి నమస్కారం పెట్టాను. చలో హైదరాబాద్ అని వచ్చేసిన రెస్ట్. ఇప్పుడు హాయిగా సినిమాలు ఎంజాయ్ చేస్తూ, హ్మ్. చక్కగా ఈ మంచి వాతావరణాన్ని ప్రశాంతంగా, చక్కగా రాగి రాగి జావని ఆస్వాదిస్తూ, అవును. అలా మీ వేడి వేడిగానా? వేడిగా గోరువెచ్చగా, తాగాలి సార్? గోరువెచ్చగా. వేడిగా. అయితే అంటే మంచి పాయింట్ సార్. మీకు ఇంకా తీర్చుకోవాల్సిన కోరికలు అందరికీ ఉంటాయి కదా సార్! చిన్నవో, పెద్దవో ఇప్పుడు నాకు బట్టల పిచ్చుండొచ్చు. ఇంకెవరికో బంగారం పిచ్చుండొచ్చు. మీకు అలాగా ఏమిటి మీకు లక్ష్యం గాని, ఇంకా ఆ! ఆశయం గాని? పెద్దగా నాకు మొదటి నుంచి కూడా కోరికలేం లేవండి. ఇదైతే బాగు, అదైతే బాగు, ఇంత పెద్ద బంగ్లా ఉంటే బాగు, లేకుంటే ఒంటి నిండా అసలు నేను ఉంగరం పెడితేనే నాకు గిఫ్ట్‌లిస్తే ఇ ఈడ పెట్టారు కదండీ! ఈ చెయ్యి ఎనక్కపోద్దనమాట. హ్మ్. ఈ చెయ్యి ఇటు పోయి టక్కన తీసి జేబులో యేసుకుంటాను. అంటే 5 నిమిషాలు గూడా ఉండనియను. హ్మ్. మా పెద్ద బాబు వేసుకునే ఒక చైను వాడు డ్యాడీ నాకిది గావాలి అంటే నేనే ఇచ్చాను. నాకు మోహన్ బాబు అన్న ఇచ్చాడు చైను. హ్మ్. ఆహ్, ఆయన సినిమా హిట్ అయితే మాకు గిఫ్ట్‌లిచ్చాడు. ఆ గిఫ్ట్ చైను నేను వేసుకోవట్లేదు. మా పెద్ద బాబు అడిగి "కావాలి డాడీ" అంటే "తీసుకో నాన్న నాకొద్దు" అన్నా. ఆడు చనిపోయినాక ఎందుకో ఆ చైను హ్మ్. హ్మ్. నేను వేసుకోవాలనిపించి వేసుకున్నా. కానీ అది గూడా అప్పుడప్పుడు వేసుకుంటాను. మళ్ళా తీసి దాచిపెడతాను. హ్మ్. అంతే. తప్ప పెద్దగా నాకు ఏమోనండి నాకు వైర అన్నీ అంటే జూసాను. దుఃఖం ఎంత దుఃఖం సార్. ఎంత విషాదం చూసారు జీవితంలో. అబ్బో! అబ్బో! చాలా. హ్మ్. చాలా చాలా. ఇంజినీరింగ్ చదివి హాలిడేస్‌లో ఇంటికొచ్చి పెళ్లి పెట్టుకొని నెల రోజుల్లో పెళ్లి చేయాలని హడావుడి, హడావుడి
ఒక పక్క షూటింగ్‌ల హడావుడి. కొత్తగా ఇంటికి వచ్చాము. ఫిల్మ్ నగర్ ఇంటికి. హ్మ్. వాడికి ఫోటోలు ఇచ్చన్నారు. ఇగో 12 మందిని సెలెక్ట్ చేసినా, నీ ఇష్టం వచ్చిన అమ్మాయి. నీ ఇష్టం. ఒకవేళ వీళ్ళలో ఇష్టం లేదనుకో, అడుక్కునేదైనా పర్వాలేదు. హ్మ్. తెచ్చి మంచిగా స్నానం గినం చేపించి మంచి బట్టలేద్దారా బాగానే ఉంటది. నీకు నచ్చితే అది చెప్పిరా. నేను నేను తర్వాత చెప్తా. మంచిది. వారం రోజుల్లో చెప్పాను. వారం రోజుల్లో చనిపోయింది. హ్మ్. ఆహ్, తీరని లోటు సార్ అది. అబ్బో! ఇప్పటికీ కోలుకోలేదు. హ్మ్. ఇప్పటికి కోలుకోలేదు. బాధాకరం. చాలా. అది గుర్తొస్తే ఇగ హ్మ్. అందుకే అక్కడి నుంచి ఫిల్మ్ నగర్ నుంచి ఇల్లు మార్చిన. హ్మ్. ఇది తీసుకొని ఇక్కడికొచ్చి ఆ ఇంట్లో బాబు జ్ఞాపకాలు ఎక్కువ కదా సార్? అమ్మో! బాగా. బాగా. ఎటు చూసినా వాడే కనపడతాడు. ఆడు వాని ఫ్రెండ్సు అంత క్లాస్. ఈడు మాస్. ఉన్న కొడుకు. కానీ వీడు మళ్ళా విధేయుడు వానికి. హ్మ్. పెద్దోడికి విధేయుడు. నేను పెద్ద కాదు. వాడు. "ఏయ్! రారా వస్తున్నాను." కాంబినేషన్. చాలా ఎంత అంటే ఎన్ని అనుభవాలు నిండిన జీవితం అబ్బో! మీదే అని ఆలోచిస్తున్నాను. ఎలా తట్టుకుంటారు అప్స్, డౌన్స్ ఇంకా మళ్ళీ ఉత్సాహం మాత్రం తగ్గలేదు మీది. అది గొప్ప విషయం. ఆహ్, ఇప్పటికి చూడండి మీరు ఏదైనా మొన్న 10 సినిమాలు. చంద్రబాబు గారిని కలిసానండి. హ్మ్. అవును. మీరేదో కలిసి పార్టీలో. కాదు కాదు. నన్ను పిలిపిస్తే బాబుమోహన్ ఉన్నాడేమో కనుక్కోండి అన్నాడట. పిఏ ఫోన్ చేశారు. హ్మ్. ఉన్నాను సార్ హైదరాబాద్‌లో. అంటే సార్ అడిగారు. అంటే అడుగుడు కాదు నేను రానా అన్నా. అంటే నేను మళ్ళీ ఫోన్ చేస్తా సార్ అంటే సార్ రమ్మంటున్నారు. పోయినా. హ్మ్. అది గబగబా వచ్చాడు. మాట్లాడుకున్నాం చాలా విషయాలు అనుకోని. కానీ నిలబడే. హ్మ్. నేను ఆ ఫోటోలు చూపిస్తే ఇప్పుడు మీకు. హ్మ్. ఆహ్, చాలా హ్యాపీగా. నేను మాట్లాడుతుంటే చూస్తార్రా స్టామినా ఏమాత్రం తగ్గలే బాబు మోహన్‌ది. ఏంటి అలా అంటారు. హ్మ్. చంద్రబాబు గారే అంటున్నారు అదే. డైరెక్ట్‌గా. అదే. మీరంటున్నారు ఇప్పుడు. హ్మ్. మనం మీరా అంతే ఉండాలండి. అలాగే ఉండాలి. అందుకే ఉండాలి. ప్రజలతో యెస్. ఉండాలి ఎప్పటికి. అంటే తెర మీదున్నా, మీరు ఫరెవర్. తెర బయటున్నా. ఫరెవర్. ఫరెవర్ అంతే. విత్ పీపుల్, విత్ ద పీపుల్. కానీ రాష్ట్ర రాజకీయాలు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంకా ఇప్పటికైతే రాజకీయ స్తబ్దత ఉంది.